ఒక వెబ్సైట్ ముదిరాజ్ సోదరులారా మనది ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు మన బిడ్డలే. ఆ వెబ్సైట్ తీసుకొని రారు, ఒక్కరు రారు, వెబ్సైట్ తీసుకొని రారు. ఏం చేసారు బాయ్ సార్? ఇక పంపి తర్వాత చూద్దాంలే. ఓకే, బిజీ ఉన్నట్టున్నారు. రైట్గా రెడ్లు 1952 నుంచి వీరిదే హవా. 1962 వరకు బ్రాహ్మణులు రెడ్ల మధ్య హోరాహోరీ. ఆ తర్వాత రెడ్లదే ఆధిపత్యం. జిల్లాలే గుత్తా పట్టుకున్నారు. చాలా సెగ్మెంట్లను పర్మనెంట్గా రిజర్వ్ చేసుకున్న రెడ్లు. నైజాం పాలన విముక్తి నుంచి నేటి అసెంబ్లీ వరకు ఇదే పరిస్థితి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి దాదాపు 119 నియోజకవర్గాలు కదా. ఇందులో ఇప్పటి వరకు బీసీలు ఎమ్మెల్యేలు కానటువంటి నియోజకవర్గాలు 60 ఉంటాయి ఈజీగా. తక్కువ 60. ఇవి రిజర్వ్డ్ అన్నట్టే కదా. ఇప్పుడు ఇవి అప్పర్ కాస్ట్ కి రిజర్వ్ చేయబడ్డట్టే కదా. ఇదంతా ఒక్కసారి కూడా బీసీలు ఈ రిజర్వేషన్ మనకు చూపించి అనుభవిస్తుంది వాళ్ళు అంతే. ఏమైంది బాయ్ సార్? ఒక్కరు రండి. రైట్, ఏంది వెబ్సైటా? ముదిరాజ్ సమాజ్ వెబ్సైట్ని ఆవిష్కరిస్తూ ఉన్నది ఇక్కడ, mudirajsamaj.org. ఓకే, ముదిరాజ్ సమాజ్ అంతే కదా .org. రైట్, ఇది ఆత్మగౌరవం మా ధ్యేయం, రాజ్యాధికారం మా లక్ష్యం. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రిజిస్టర్ ఓపెన్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ అంటే దీంట్లో రిజిస్టర్ కామని చెప్తా ఉన్నారు. ఇది నీ పర్సనల్ వెబ్సైటా? జాతి మొత్తం. ఓకే, ఈ ఫోటోలు ఏమున్నాయండి మొత్తం అన్ని? వెబ్సైట్ మీ మహనీయుల ఫోటోలు ఉండాలి కదా. పెడుతున్నాం. ఈ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయగానే సేమ్ మన బీజేపీ సభ్యత్వం ఎలాగా ఉంటుందో, బీజేపీ కాదు ఆ టైప్లో చేపించినాను. అంటే ముదిరాజులు బీసీడీ నుంచి మార్చడానికి ముదిరాజులు పేరు డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయగానే కాదు, దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నాను? ముద్రాలను చైతన్యపరచడానికి. ముద్రాలు చైతన్యమై రెడీగా ఉన్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ ఆ గుంపునేటన్నా దొలకపోదామని చూస్తున్నాం. లేదన్న, ఎటు దొలకపోయేది లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులగణన జరిగింది కదన్న. కులగణలో ముద్రాలకు చాలా తక్కువ జనాభాను చూపించి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మేము ఈ రిజిస్ట్రేషన్లో ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తా. రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఓకే, వీళ్ళ ఫోటోతో కూడిన ఐడి కార్డు వస్తుంది. దాంట్లో ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మార్చే వరకు మా పోరాటం ఆగదని ఒక నినాదం ఉంటుంది. దీన్ని ముదిరాజులు లక్షలాది మంది ముదిరాజులు వీళ్ళ సభ్యత్వం తీసుకొని ఆ ఐడి కార్డు మెంబర్షిప్ ఐడి కార్డు. విషయం చెప్తా సోదరా, ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలి. అవును, రైట్. ఈ డిమాండ్ మనం ఎందుకు చేస్తున్నాం అన్నట్టు, ఎందుకు మార్చాలంటున్నాం? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది మన ఇది అట్లా పెట్టాను, ఇది తీసుకోవాలా? చెప్పు. బీసీడీ నుంచి ఏకి మార్చాలి అని ఎందుకు అనుకుంటున్నాం? 1972లో వృత్తిపరమైన విభజన జరిగినప్పుడు మత్స్యకారులుగా ఉన్న 30 కులాలని బీసీఏలో చేర్చిళ్ళు. దాంట్లో 31 కులమైన ముదిరాజులను బీసీఏలో చేర్చకుండా బీసీడీలో చేర్చి ముదిరాజులకు అన్యాయం జరిగింది. అప్పటి నుంచి ముదిరాజులు ఏమంటున్నా, ఇందులో ఉన్న న్యాయం ఏంది, ఇందులో ఉన్న అన్యాయం ఏంది? బీసీఏకు రిజర్వేషన్ మారితే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. బీసీఏకి ఎంత ఉంది రిజర్వేషన్? ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత ఉంది? 7%. 7 ఉందా? ఉండదు, అత్యంత తక్కువ దానికే ఉంటుంది. బీసీఏకి ఒకసారి చెక్ చేయి. ఆ తర్వాత సికి 1% ఉంటుంది. బీసీఏకి ఎంత ఉంది రిజర్వేషన్? 7% రిజర్వేషన్ ఉంది. అంటే 7% రిజర్వేషన్ ఇక్కడ బీసీఏకి ఉంది కాబట్టి మనకు ఇందులోకి తీసుకురావాలి. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంటుంది. 7%. ఈ 7% రిజర్వేషన్ నుంచి 7% రిజర్వేషన్ కావాలండి. అవును.
సో ఇక్కడికి వస్తే మన బతుకులు మారుతాయి, ముదిరాజులకు ఉద్యోగ అవకాశాలు రైట్. ఇప్పుడు బీసీఏలో చాకలి, మంగలి, గంగిరెద్దుల, బాలసంతు వీళ్ళందరూ బీసీఏలో ఇప్పుడు ఉన్నారు. వీళ్ళ బతుకులు ఎందుకు మారలే? మరి మారిపోయిన వాళ్ళు వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చినాయి అన్న, ఉద్యోగ అవకాశాలు. వీళ్ళ బతుకులు ఎందుకు మారలేదు అన్న? విషయం మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అన్న, ఇందులోకి పోతే మారడం వల్ల బతుకులు మారతాయి అనుకున్నాడు భ్రమ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇది సుదీర్ఘ కాలంలో గతంలో లేచినటువంటి ఒక డిమాండ్. ఈ డిమాండు చాలా రోజుల ముందు ఇప్పుడు ఈడ 50% కుప్ప అనేది ఓపెన్ రిజర్వేషన్ ఉంది, ఓపెన్ ఉంది. 50% రిజర్వ్డ్ అయినటువంటి స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నాయి. ఇందులోకేని 10% ఈడబ్ల్యూఎస్ ఓసీలు ఎత్తుకొని పోయారు. అర్థమైందా? ఈడబ్ల్యూఎస్ కింద వీళ్ళు ఎత్తుకొని పోయారు. వాస్తవానికి వీళ్ళు ఉన్నది ఎంత? 6.98% ఓసీలు, ఓసీ జనాభా 6.98%. 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్. ఇలా ముదిరాజులది అత్యంత పెద్ద జనాభా తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకంటే రెట్టింపు స్థాయిలో ఉంటారు. అవునా? 12% వేసుకుందాం, రెట్టింపే. వీళ్ళు ఏమంటున్నారు? 7% ఉన్న కేటగిరీలోకి పోతామని అడుగుతా ఉన్నారు. ముదిరాజులకు 10% సపరేట్ రిజర్వేషన్ అడగరాదా? అంతే కదా. నిజంగా మారాలనుకుంటే మొత్తం జనాభాలో 12% ఉన్నటువంటి ముదిరాజులకు మా పాలు పక్కకు పెట్టరు అని అడగాలి కదా. అడుగుతాం. ఇది కదా కావాల్సింది. గన్లకు పోతా అంటావేమో. వాళ్ళు ఇంకో విషయం చూడు, ఇక్కడ ఏం బాయ్ సాబ్ తప్ప ఇది? ఇప్పుడు దీన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే, నువ్వు ఏదో ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి నేను ఎంకరేజ్ చేసే విధంగా చెప్తా ఉన్నా. ఇక్కడ మారడం వల్ల, ఇప్పుడు మీరు ఇందులోంచి పోవడం వల్ల బీసీడీ వాళ్ళకే లాభం జరుగుతుంది. అర్థమైందా? బీసీడీ వాళ్ళకే లాభం జరుగుతుంది. నష్టం ఎవరు జరుగుతుంది అనేది కాదు, నష్టపోయేది ఒరిజినల్గా మళ్ళీ ముదిరాజులే. ఈ మొత్తం రిజర్వేషన్లో అప్పర్ క్యాస్ట్కు 6% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్కు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మినిమం 12% ఉన్నటువంటి ముదిరాజులకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి కదా. సపరేట్ రిజర్వేషన్ కోసం డిమాండ్ చేయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నీకు ఇంకా ఫుల్ క్లారిటీ రావాలంటే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది కదా, ఈడబ్ల్యూఎస్ ఉంది కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది, బీసీఏ వాళ్ళకు 70 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఏం కావాలి నీకు? ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకు మొన్న జరిగిన డిఎస్సి కానీ లేకపోతే గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ బీసీలకు సంబంధించి ఏనే తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కానీ బీసీఏ వాళ్ళకు ఉద్యోగం రాలేదు. నువ్వు ఒక్కసారి నీకు ఆ కట్ ఆఫ్ చూపిస్తా. కట్ ఆఫ్ ఉంటుంది చూడు నువ్వు ఒకసారి. నా దగ్గర నేను చూపిస్తాను. అంటే మనం కూడా నిజమేందనేది విశ్లేషణ చేసి దిగాల మనం కూడా అన్న. సో ఇది ఒకప్పుడు సరైన డిమాండ్. ఏది బీసీడీ నుంచి ఏక్ అనేది ఒకప్పుడు సరైన డిమాండ్. అది తద్వారా అవకాశాలు మెరుగుపడేటి, వాళ్ళకు మంచి జరిగేది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అది అవసరం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి అంటే ఏం చేద్దామనేది. వాస్తవానికి ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాల్సినటువంటి ముదిరాజులు రిజర్వేషన్ మీ పేర్లనే ఉన్నాయి. ఎన్ని మాటలు చెప్తే మీరే రాజులై ఉన్న రాజులు అడక్క తింటారన్న అని చెప్తే మమ్మల్ని చేర్చాలని అడక్క తింటారా ఎవడన్నా? రాజే చేర్చాలి, ఇన్ని ఇక్కడ అన్న అక్కడ చేర్చాలి. చాలా షాకింగ్ విషయాలు ఉంటాయన్న. ఇప్పుడు బీసీఏలో ఉద్యోగం రావాలంటే అంత ఆశామాషి కాదు. బీసీఏకి ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఉద్యోగం రాలేదు, ఈడబ్ల్యూఎస్కి తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చినాయి. మొత్తం నువ్వు టోటల్గా చూసినా కానీ మొన్న నోటిఫికేషన్లు అన్నీ చూస్తే నా దగ్గర ఉంది. నీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, ఆ ఎగ్జాంపుల్ బట్టి మనం ఆలోచన చేసుకోవాలి. 50 మార్కుల కాడ ఉద్యోగం వస్తూ ఉంటే నిజంగా మన జాతులకు ప్రయోజనం జరగాలంటే ఆ కుప్ప కొట్టాలి. దీంట్లో కొట్టాలి, ఆ కుప్ప కొట్టాలి. ఆ కుప్పను కొట్టాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులకు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది చెప్పు, ఇది డిమాండ్ చేయి. నువ్వు వాటాదారు, నువ్వు హక్కుదారు, నువ్వు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలని అడగకు, తీసుకుంటా అని చెప్పు. ఇక
క్లోజ్ చేయది. ఇగో ఏంది ఇగో బీసీ అయితే 88 మార్కులకు ఉద్యోగం రాలేదే, ఎస్సీకి 85 మార్కులకు రాలే, ఎస్టీకి 80 మార్కులకు రాలే, ఈడబ్ల్యూఎస్కి 77కే వచ్చింది. మనం ఏమంటున్నాము, ఈ 88లకు వద్దామంటున్నాం. అల్కాగ్ ఉద్యోగాలు వచ్చేటువంటి జాగా ఇడిచిపెట్టినాం మనము, ఈడబ్ల్యూఎస్ని ఇడిచిపెట్టి ఇటు పోతా ఉన్నాం. వాస్తవానికి ఈ ఈడబ్ల్యూఎస్ ప్లేస్లో ముదిరాజులకు దక్కాలే. అర్థమైందా బాయ్ సాబ్? అంటే మనము పాత వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు కాబట్టి దాన్ని పట్టాను కాదు, వీళ్ళు మనం వచ్చే లోపలనే వీళ్ళు మార్చేసుకున్నారు కదా, మనం మేల్కున్న లోపలనే. బీసీఏ ఉందన్న, మల్టీజోన్ 1లో ఇగో ఈ ర్యాంకు, మల్టీజోన్ 2లో ఈ ర్యాంకు, మల్టీజోన్ నాన్ లోకలు 337 ర్యాంక్ వచ్చిందన్న. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూడన్న 556 ర్యాంకు, 1697 ర్యాంక్ వచ్చింది. మల్టీజోన్ 1లో వారికి ఉద్యోగం వస్తుంది. ఇక్కడ ఎంత తగ్గింది చూడన్న, అర్థమైందా? మనము నష్టపోతున్నాము. నేను ముదిరాజ్ సోదరులకు పదే పదే చెప్పేది ఏంటంటే, మీరు రిజర్వేషన్లు కాదు, ఈ రాజ్యం మీదని చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రానికి రాజులు మీరని చెప్తా ఉన్నాము. మాకు ఇవి చిన్న చిన్నవి కావాలని కోరుకుంటా ఉన్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. రాజ్యాధికారంలో వాటా కోసమే చిన్నదన్నా ఈ రిజర్వేషన్. నువ్వు ఆ కుప్ప మీద కూర్చుంటే ఇవి ఎంత అన్నా ఇవి అన్న. ఇప్పుడు ముదిరాజు బిడ్డలు ఒక పెద్ద స్థానం మీద కూర్చుంటే ఇది ఎంతసేపు పని అన్న? ఇది ఒక్క నిమిషం పని, ఇది ఒక్కటే నిమిషం ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే అయిపోతుంది. పెద్ద కథ కూడా కాదు ఇది. అంటే మనం పట్టాల్సింది పట్టకుండా మనల్ని ఇగో ఇటు దిక్కు ఈ పాత ఓల్డ్ మోడల్ ఏది ఇప్పుడు ఎస్మా బండి వేసి తింపుతారు అన్నట్టు మన చుట్టూ. మీరు బుల్లెట్ వేసుకొని పోవాలి, ఈ టైంకి నిర్ణయం తీసుకోవాలి కదా, మీరు బుల్లెట్ తీసుకొని పోవాలన్నా. ఇప్పుడు 50% ఇప్పటిదాకా మొత్తుకుంటాగో 650 మంది జడ్జీలను నియమిస్తే 505 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఇంకో విషయం, వాళ్ళ ముదిరాజు ఆయన లేడు ఇంకా అన్న. వాళ్ళు ఒక్క ముదిరాజు ఆయన కూడా లేడు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఫస్ట్ అన్యాయం జరిగేది ముదిరాజుకే అన్న. ఎందుకు జరుగుతుంది అన్యాయం, ఎందుకు జరుగుతుంది ముదిరాజు ఆయనకి? ఎందుకంటే ఆయన ఇట్లా అంటుండు కాబట్టి. ఆయన ఇట్లుంటే అన్యాయం జరగదు. ఎవడన్నా సింహాన్ని కొరక తినేటి న్యాయమన్నా లేదు, సింహమే అన్నిటిని కొరకాలి. నువ్వు మేక లెక్క కనిపిస్తున్నావు కాబట్టి నేను కొరక తింటున్నారు. నువ్వు సింహంగా మారు అన్న, నేను ఎవడు కొరకరు ఇక అన్న. ఆ తరీకలోకి వ్యవస్థలోకి మీరు మార్పు వస్తే, నేను ముదిరాజు యువతకు కూడా చెప్తా ఉన్నా, యువకులారా ఈ రాష్ట్రం మీది, మీరు రావాల్సినటువంటి విధానం వేరుంది, మనం చేయాల్సిన పోరాటం వేరు. హక్కులు అడుక్కుంటే రావు బాయి సాబ్, హక్కులు అడుక్కుంటే రావు అన్న, కొట్లాడితే వస్తాయి హక్కులు. తొందరలోనే ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టబోతాం. పాదయాత్ర చెయ్యి, రాజ్యాధికారం రాజ్యాధికారం కోసం చెయ్యి అన్న, రాజ్యాధికారం కోసం చెయ్యి అన్న, దానికోసం ఎంతకైనా ముందుకు పో అన్న. కానీ చిన్న చిన్న అంశాల గురించి పోతే నీలాంటి పెద్ద కమ్యూనిటీ ఒక చిన్న అంశం చుట్టూ తిరగడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది, నష్టపోతుంది. నీకు రాజ్యమే వస్తే నీకు ఎంతసేపు అని అన్న, ఎంతసేపు నువ్వు చెప్పే నిజంగా ఏం బాయ్ సాబ్? ఈ రాష్ట్రం ఇట్రారి, మీరందరు రారి, ఈ రాష్ట్రం మీ చేతికి వస్తే ముదిరాజు బిడ్డలు ముఖ్యమంత్రి అయితే ఇది ఆగుతాదన్న? ఈ రిజర్వేషన్ ఎంతసేపు అని? అందుకోసమే మీరు అధికారం కోసం ప్రయత్నం చేయండి, రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయండి. నేను 100 సార్లు చెప్పిన ఈ విషయం. అన్న, మనం ఎవరిని రాజులు అడుక్కుంటారా? ఏమన్నా పోయి ఎవరిని అడుగుతారు మీరు? పిడికేడు మంది లేని వాళ్ళ దగ్గర పోయి సార్ మాకు ఇది అని అడుగుతారా? ముదిరాజులు ఒక్కసారి ఓ అని ఒరిగితేనే బిల్డింగులు కూలిపోయి కింద పడతాయి. గంతమంది ఉన్నారు, మనం అడుక్కోవడం ఏందన్న? రాజ్యాధికారం కోసం చెయ్యి. తొందరలోనే పాదయాత్ర స్టార్ట్ చెయ్యి. ఆ పాదయాత్ర ఓపెనింగ్ నేను వస్తా, చెయ్యి, ఖచ్చితంగా మీరు వస్తా, నేను వస్తా, చెయ్యి. ఆ పాదయాత్ర చేయి. కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఆ పాదయాత్రలో పాల్గొని ఆ ఉద్యమానికి మద్దతు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ వెబ్సైట్ ఏది mudirazsamaj.org mudirazsamaj.org అనేటువంటి వెబ్సైట్లోకి పోయి మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. కదులూరు, ఇంకా టైం అయింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇదా నువ్వు పాదయాత్ర చేసి మేము రాజులను సన్మానించాలన్నా, వచ్చిన బాధనే అది. చలో, రైట్, ఆల్ ది బెస్ట్ బాయ్ సార్. చలో, రైట్, థ్యాంక్ యూ. రైట్ బాయ్ సార్. రెడ్లు ఇది క్లోజ్ చేయన్న.
చేతిలో ఉన్నాయి, వారు ఇస్తే మనం తీసుకోవడం సిగ్గుచేటు. అదే కదా, వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటేది. ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం? అందుకోసమే ఈ అప్పర్ కాస్ట్ ఎట్లా ఉద్యోగాలను కొల్లగొట్టారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్తున్నాం, ఆర్టిజన్లకు మీ మద్దతు కావాలి, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేయండి అంటే హక్కుల కోసం పోరాడేటువంటి ప్రతి ఒక్కరికి తీన్మార్ మల్లన్న మద్దతు ఉంటుంది. పోరాటం చేసేటోళ్ళకే ఉంటుంది, అడక్క తినేటోళ్ళకి మాత్రం ఉండదు. దయచేసి పోరాటం చేయండి, అన్ని సాధించుకుందాం. మిగతా వార్తలు లైక్ చేయండి.